వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ప్రభుత్వ రంగ కమ్యూనికేషన్ సంబంధించిన రంగం కంపెనీ బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ Q4 రిజల్ట్స్లో 280 కోట్ల లాభాన్ని అయితే చవిచూడడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి ఇలా లాభాల్లో రావడం ఇదే మొదటిసారి అనేసి సెంట్రల్ కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధ్యా ప్రకటించారు. అసలు Q4 రిజల్ట్స్ బిఎస్ఎన్ఎల్కు ఎలా వచ్చాయి, ఎందుకు ఇంత దూసుకపోయింది బిఎస్ఎన్ఎల్ అనేది మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇది చూస్తే 18 ఇయర్స్ తర్వాత 280 కోట్లు దాదాపు లాభాల్లో Q4 రిజల్ట్స్ చూపించిందని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అవునండి. అంటే ఎందుకు సార్ లాభాల్లో రావడానికి కారణం ఏంటి అండ్ ఏం చెప్తాను, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఆలోచించవచ్చు దానికి? అవునండి, యాక్చువల్గా ఏంటంటే ఇది 4G సర్వీసెస్ ని 5Gకి రోల్ అవుట్ చేయటం వల్ల ఎక్కువ ఆదాయం సంపాదించిందండి. అంటే ఇది లేటెస్ట్ గా అంతా 5G వచ్చాయి, కానీ బిఎస్ఎన్ఎల్ 4Gలోనే ఉంది ఇప్పటిదాకా. అది 2024-25లో ఈ రోల్ అవటం వల్ల మంచి గైనింగ్ వాటి యొక్క ఇమేజ్ ని సొంతం చేసుకుంది. దాదాపు 280 crores ప్రాఫిట్ అనేది 4th quarter లో వచ్చింది. కన్సిక్యూటివ్ గా ఇది 2nd quarter, అంటే 3rd quarter లో కూడా మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేశారు. ఇప్పుడు ఇది క్వార్టర్లో 25లో 260 crores నెట్ ప్రాఫిట్ వచ్చింది. Q4 లో 280 crores నెట్ ప్రాఫిట్ వచ్చింది. అయినా ఇంకా ఏంటంటే స్టాండ్ అలోన్ లాసెస్ వచ్చి ఇయర్ మొత్తమే చూసుకుంటే 849 crores లాస్ లోనే ఉంది లాస్ట్ ఇయర్. సో ఓవరాల్ లాస్ FY25 లో ఏంటంటే 2200 crores, 58% రిడక్షన్ అయిందనమాట. ఫ్రమ్ 5300 crores లాస్ట్ ఇయర్ ఉన్నాయి లాస్. అక్కడి నుంచి 50% లాసెస్ తగ్గాయి. జస్ట్ బికాస్ ఏంటంటే ఈ 4G నుంచి 5Gకి మారటం వల్ల ఇవి వచ్చాయి. అలాగే క్యాపెక్స్ కానీ ఇంప్రూవ్డ్ ఎర్నింగ్స్ రావటం, అలాగే ట్యాక్సెస్ కానీ డిప్రిసియేషన్ ఇవన్నీ కూడా చాలా తక్కువ అవటం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయి. అలాగే మెయిన్ ఆపరేటింగ్ రెవెన్యూ వచ్చి 7.5% పెరిగింది. ఆపరేటింగ్ రెవెన్యూ 20,000 crores FY25 లో వచ్చింది. అలాగే 19,000 crores ఏమో FY24 లో వచ్చింది. అలాగే టోటల్ ఇన్కమ్ కూడా 10% పెరిగింది. 23,000 crores ఇన్కమ్ పెరిగింది. లాస్ట్ ఇయర్ అయితే 21,000 crores. అలాగే రెవెన్యూ ఫ్రమ్ మొబైల్ సర్వీసెస్ వాటిల్లో కూడా యూసేజ్ చార్జెస్, ఇంటర్నెట్ యూసేజ్ చార్జెస్ కూడా 6% పెరిగాయి. దాదాపు 7,500 కోట్లు వచ్చింది. అలాగే ఫైబర్ టు హోమ్ FTTH సెగ్మెంట్ ఏమో 10%, అది కూడా ఇంక్రిమెంట్ వచ్చింది. అలాగే 2,900 crores వచ్చింది. అలాగే లీజర్ లైన్ కానీ ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ కూడా మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసి 3.5% జనరేట్ చేసి 4,000 crores పెరిగింది. మొత్తంగా ఏంటంటే ఇది లాసెస్ ని అధిగమించి ప్రాఫిట్లు రావడం అనేది మంచి హర్షణీయం. సో ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఆల్ ఓవర్ ఇండియా నెట్వర్క్ ఉంది. కంపేర్డ్ విత్ రిలయన్స్ తో కానీ తర్వాత భారత్ ఎయిర్టెల్ తో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ ఎక్కువ నెట్వర్క్ ఉంది. అయితే వీళ్ళకి లేట్ గా వచ్చింది, 5G అనుమతులు రావడం లేట్ అయింది. అదే ఇయర్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. దాంతో మొత్తం మార్కెట్ అంతా కూడా బిఎస్ఎన్ఎల్ కి ఎక్కువ ఫేవర్ అయింది. ఓకే సార్. అయితే మన మేనేజింగ్ డైరెక్టర్ రవి, బిఎస్ఎన్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రవి కూడా బిఎస్ఎన్ఎల్ ఈజ్ నాట్ జస్ట్ బీయింగ్ రివైవ్డ్ బట్ రీడిఫైన్డ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మా లక్ష్యం బిఎస్ఎన్ఎల్ ప్రాఫిట్ను తీసుకురావడం కాదు, అంతిమంగా కస్టమర్కి ఒక మంచి సర్వీస్ ఇవ్వడము ప్రభుత్వం యొక్క లక్ష్యం, అండ్ బిఎస్ఎన్ఎల్ కూడా ఒక లక్ష్యం అని అయితే మేనేజింగ్ డైరెక్టర్ రవి అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ ఇది షేర్ అంటే ఐపీఓకి వెళ్తుందని విన్నాను సార్. ఇది ఛాన్సెస్ ఉంది సార్. యాక్చువల్గా ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఇది ప్రాఫిట్ లో కనుక వస్తే గవర్నమెంట్ కొంత స్టేక్ ని సెల్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి ఇది ఏంటంటే 98,000 నెట్వర్క్ వైడ్స్ ఉన్నాయి, 4G స్టేషన్స్ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ఒక పెద్ద హై నెట్వర్క్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి LIC లాగానే ఐపీఓకి వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఇదంతా చూస్తే బిఎస్ఎన్ఎల్ కూడా మంచి రోజులు వచ్చాయి అనేది అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.